ప్రజల ఆదరణతో నర్సాపురం లోక్సభ స్థానంలో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల. నర్సాపురం చరిత్రలో తొలిసారి బీసీ మహిళకు ఎంపీ టికెట్ సీఎం జగన్ ఇచ్చారని, మహిళా సాధికారత అంటే జగన్ చూపించారని కొనియాడారు. ప్రతి జిల్లాలో ఓ మహిళకు ఎంపీ లేదా ఎమ్మెల్యే ఇచ్చిన ఘనత జగన్కే దక్కిందన్నారు. మహిళల గురించి మాట్లాడే హక్కు టీడీపీ జనసేనకు లేదని విమర్శించారు. స్థానికురాలిగా నియోజకవర్గంలోనే ఉండి నర్సాపురం రూపురేఖలు మారుస్తానంటున్న గూడూరి ఉమాబాలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నరసాపురం పార్లమెంట్ అంటేనే ఓ క్రేజ్ ఏర్పడింది. అయితే నరసాపురం పార్లమెంట్లో ఈసారి వైఎస్ఆర్సీపీ తరపున మహిళా అభ్యర్థి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మనతో గూడూరు ఉమాబాల ఉన్నారు. మేడం, ఎలా ఉంది? అంటే ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నియోజకవర్గంలో ఎటువంటి స్పందన లభిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం పార్లమెంట్ని ఒక బీసీ మహిళకు కేటాయించడాన్ని అందరూ హర్షించారని తెలుసు, కానీ ప్రచారానికి వెళ్ళినప్పుడు మరి వారి నుంచి వస్తున్న ఆదరణ చూస్తే అంటే ప్రజలకు కూడా రాజకీయంగా ఎంత చైతన్యం వచ్చిందా, ఒక బీసీ మహిళకు కేటాయించడం ఈ మార్పుని ఇంతగా స్వాగతిస్తున్నారన్నది మాకే ఆశ్చర్యం కలిగే విధంగా ఉంది. అంటే మీ అభివృద్ధిత్వాన్ని చాలామంది మీ నాయకులు వ్యతిరేకించడం జరిగింది కొన్నాళ్ళ క్రితం. అది అంతా కూడా సమస్య, అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎలా కదా? అంటే వ్యతిరేకించడం అని కాదు, ఇప్పుడు తీసుకున్న సామాజిక సమీకరణాల్లో ఓసీల నుంచి బీసీకి మారినప్పుడు బీసీలు అనేక మంది అర్హత ఉన్న వాళ్ళు ఉన్నాం. అందులోనూ కూడా కొన్ని పేర్లను పరిశీలించారు. కొన్ని పేర్లను పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు వస్తే బాగుంటుందని అనుకోవడంలో, ఆశించడంలో తప్పులేదు. ఒక మహిళగా మరి ఆయన నన్ను నిర్ణయించినప్పుడు మనకే అవకాశం వచ్చి ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంలో ఉన్నారే తప్పించి ఏ ఒక్కరికి అసంతృప్తి లేదు. అందరూ కూడా మాతో సహకరిస్తూ చక్కగా ఉన్నారు. నరసాపురం పార్లమెంట్లో ఇప్పటివరకు కూడా పారిశ్రామికవేత్తలు, అలాగే ఆర్థికంగా బలపడిన వారు, ఇటువంటి వారంతా కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు సంబంధించి కూడా అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మిగతా సామాజిక వర్గాల నుంచి ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది? గతంలో అయితే రాజకీయాలు అనేసరికి ఓన్లీ ఆర్థిక బలం ఒకటే చూసేవారు, కానీ ఈరోజు ఈ జిల్లాలో సామాజిక సమీకరణాలు తీసుకుంటే బీసీలు ఎక్కువ ఉన్నారు. గతంలో ఎందరో బీసీ సంఘాల వారికి కూడా చట్టసభల్లో హక్కులు కావాలని పోరాటం చేసిన పరిస్థితులే తప్పించి ఏ పార్టీ కూడా వారిని గుర్తించిన పరిస్థితులు మనం గమనించలేదు. మరి ఈరోజు ఏ పోరాటం లేకుండా, ఏ కులగణన ఇంకా బయటికి రాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పూర్తిగా అడగని విధంగా, అడిగితేనే అమ్మ పెడుతుందంటారు, కానీ అడగకుండానే ఒక బీసీ మహిళకి ఈ టికెట్ని కేటాయించడం, బీసీలకి పార్లమెంటు మెట్లు ఎక్కే అవకాశం, అంటే పథకాలు ఇచ్చి ఏదో తృప్తిపరిచి బీసీలను సర్దుబాటు చేసిన ప్రభుత్వాలనే చూసాను తప్పించి మీకు పథకాలు నామినేటెడ్ పదవులే మాత్రమే కాదు, మిమ్మల్ని పార్లమెంటు మెట్లు కూడా ఎక్కిస్తానని బీసీలకు తనంతట తానుగా ఇచ్చిన చేయూతకి ప్రతి ఒక్కరూ కూడా స్వాగతం తెలియజేస్తూ పూర్తిగా ఈ ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్తున్నారు. ప్రత్యేకించి మహిళా సాధికారతకు సంబంధించి కూడా ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శలు చేస్తున్నాయి. వైసీపీ అసలు పట్టించుకోవట్లేదు మహిళలని చెప్పి, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా ప్రతిపక్షాలను మాట్లాడడం చాలా దురదృష్టకరం. ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా ఉమాబాలనే నేను కనిపిస్తున్నాను. ఏలూరు పార్లమెంట్లో మరి పోలవరం తెల్లం బాలరాజు గారి వైఫ్ రాజ్యలక్ష్మి గారు కనిపిస్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్లోనేమో మా హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు కనిపిస్తున్నారు. మరి జిల్లాకు ఒక స్థానం చొప్పున ఇంత గొప్పగా మహిళా సాధికారతని పాటించిన మా పార్టీని విమర్శించే ముందు మనం ఏం చేసాం, అసలు మన పార్టీలో వేరే ఒక మహిళా అభ్యర్థికి ఒక్క జిల్లాలైనా ఇచ్చామన్నది గమనిస్తే అది ప్రతిపక్షం యొక్క విమర్శ ఎంతవరకు సద్విమర్శ, లేకపోతే ఏదో విమర్శ చేయాలన్న దృష్టిలో చేస్తున్నారన్నది అర్థమవుతుంది. నియోజకవర్గంలో సమస్యలు కానీ లేకపోతే ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అవగాహన రావడం జరిగింది? ఈ నెల రోజుల మీరు అంతా కూడా క్యాంపెయిన్ చేశారు కదా. నియోజకవర్గంలో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కాబడిన పార్లమెంట్ అభ్యర్థి నియోజకవర్గానికి రాకపోవడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో విభేదించిన విధానం చాలా దురదృష్టకరం. మరి ఈరోజు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో లోటు, అభివృద్ధి కుంటుపడిపోయి ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందో పూర్తిగా స్థానికంగా ఉండే వ్యక్తిగా ఆ లోటును భర్తీ చేసి నరసాపురం పార్లమెంట్ని ఒక మోడల్ పార్లమెంటుగా తీసుకురావడంలో మేమంతా కలిపి కృషి చేస్తాం. మొత్తానికి నరసాపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గూడూరు ఉమాబాల అయితే కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, భీమవరం నుంచి.